యేసయ్యా, అవును ప్రభా, నాలో నీవు, నీలో నేను, మీలో మేమున్నప్పుడు భయం ఉండదు, దిగులుండదు. నీ దగ్గర ప్రభా మాకు అభయము కలదు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మరొకసారి మా ఆరాధన ఆగ్రహించావు. తండ్రివైన దేవా, కుమారుడైన యేసయ్యా, పరిశుద్ధాత్మదేవుడా, మీరు సంతోషించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతకంటే మరి గొప్ప భాగ్యము మాకు మరొకటి లేదు ప్రభా. మా ఆరాధన మీరు ఆగ్రహించి మమ్మల్ని ఆస్వాదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రభా మీరు మహిమ పొందిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక ముందున్న అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగిడి పొందినాము తండ్రి, ఆమేన్. గట్టిగా దేవుడి నామమున మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ శుభములు, ఆశీర్వాదం. మరి పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పుకున్నాం? అమ్మా, రూతు గురించి. ఇంకేం చెప్పుకున్నాం? దాని పేరేం పెట్టాము? శపించబడిన. అవునా? ఫస్ట్ శపించబడిందే, దీవించబడిందా? దీవించబడిన కుటుంబం శపితములోకి వెళ్ళింది, శపించబడలేదు. శపితములోనికి వెళ్ళింది, శపించబడింది. శపించబడిన కుటుంబం ఇప్పుడు దీవించబడబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవించబడబోయే ఈ కథకి నేను ఇంకొక పేరు పెట్టాను మరలా, వ్యాలంటైన్ డే. ఏమిడే? నిన్న లేక మొన్న వ్యాలంటైన్ డే, ప్రేమికుల దినం. ప్రేమికుల దినం, సచిన్ దినం, పుట్టిన దినం, టీచర్ దినం, యవనస్తుల దినం, ఇంకేముంది, స్కూల్ దినం, తండ్రుల దినం, తల్లుల దినం, అక్కల దినం, డాక్టర్ల దినం. అట్లాగే ఒక దినాన్ని దేనికి ప్రత్యేకపరిచారు? ప్రేమికులకంట. ప్రేమికులకి. నీ అబ్బా, ప్రేమికులు చల్లగుండా. ఈ రోజుల్లో ప్రేమకు అస్సలు విలువే లేదు. ప్రేమకేం లేదు? కానీ ఇప్పుడు ఏం లేదు, ప్రేమకు విలువ లేదు. అంగీకి ఒకరిని, ప్యాంటుకి ఒకరిని, షర్ట్కి ఇంకేమంటారు, హోటల్లో తిండికి ఒకరిని, బండికి ఒకరిని, తిప్పేకి ఒకరిని. ఎంతమంది ప్రేమికులో నాకు అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట చెప్తాడు, అమ్మా నీ మొగుడిని పిలుచుకున్నట్టు ఏమంటది, అయ్యా నాకు మొగుడు లేడు. నీకు మొగుడు లేడు కాదు, ఉండ్రి 5 మంది, ఇప్పుడు 6వ వాడు. ఎంతమంది? కొంతమంది 6 మంది ప్రేమికుల్ని మెయింటైన్ చేస్తారు. పొద్దున్న ఒకడు, మధ్యాహ్నం ఒకడు, రాత్రి ఒకడు, సాయంకాలం ఒకడు, రేపు ఒకడు, ఇంకా ఎల్లుండి ఒకడు. చూసారా? అసలు ప్రేమికుల దినం ఫిబ్రవరి 14. ఎప్పుడు? చెప్పండి ఎప్పుడు? నిన్న లేక మొన్న. ఇప్పుడు 16, నిన్నెంత? 15, మొన్న 14. నేను మీకు ఒకటి చెప్తానండి, పిల్లలు, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి భార్య భర్తలు, ప్రేమికుల దినము ఒక్క దినంతో ముగిసేది కాదు. మనం సచ్చే వరకు ప్రేమ చావదు. మనం సచ్చే వరకు ప్రేమ మారదు. మారుతుందా ప్రేమ? ఆ ప్రేమ కేవలం యేసు ప్రభులో ఆయన నమ్ముకున్న పిల్లలు ఉంటుంది. అయితే ఆ పిల్లలు కూడా ఇప్పుడు చాలామంది చాలా రకరకాల ప్రేమలు చూపిస్తున్నారు. అమ్మ ముద్ద చేసి అన్నం పెడితే ప్రేమిస్తారు. కొద్ది కారం ఎక్కువ వేసి వంట వండితే ఇట్లనా వండేది అని ప్రేమ మారిపోతారు ఎక్కడనే. అయితే రూతు బోయాజుల ప్రేమ కథ నాకు చాలా ఇష్టమైంది. రూతు బోయాజుల ప్రేమ నాకు చాలా ఇష్టమైన కథ. ఈ ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? శాపములో నుండి. ఎక్కడి నుండి? శపితబడమైనటువంటి స్థలములో నుండి వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డది. పాట పాడతారు కదా కొంతమంది, ప్రేమలో పడ్డాను. అసలు ప్రేమ పరిశుద్ధమైనది, ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ మార్పు లేనిది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరూ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించేది. ఏం చేశాడంట? తన సొంత ప్రాణాన్నే మన కొరకు, తన సంఘము కొరకు,
లేక రేపు తాను పెళ్లి చేసుకోబోయే తన ప్రియురాలి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి ప్రేమమయుడు కరుణామయుడు ప్రపంచంలో ఎవడు ఉండబోడు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, నాలాంటి వాడు ఎవడైనా ఉంటే పిలుచుకురండి, నేను వాడి అడ్రస్ అడుగుతాను, వాడి విషయం ఏమో తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రేమించిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, ఇక ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసుప్రభు ఒక్కడే. ఎందుకు తెలుసా? యేసు ప్రభు చేతిలో మీరు చూడండి, ఒక కత్తి ఉండదు, కత్తి ఉండదు, గురుపం ఉండదు, ఏం గడారు ఉండదు, ఏముండదు. ఆయన ఖాళీ చేతులతో అర్పిస్తున్నాడు. రండి, మళ్ళీ ఆయన చేతులు గాయాలు. అదే వేరే చూడండి, ఇట్లా పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు, ఇంట్లో పట్టుకుంటాడు, అన్ని రకరకాల ఆయుధాలు ఉంటాయి. ఏ వస్తావా సంపల్లా అది కదా. ప్రేమికులు ప్రేమించేది ఎట్లా ఉంటుంది సార్? అడుగు మళ్ళా, ప్రేమిస్తావా పోయాలా అంతే. ఇప్పుడు ప్రేమిస్తావా పోయాలా? ఇప్పుడు చూడండి, లోకమంతా ఏముంది? బ్లాక్మెయిల్. తర్వాత పడుకట్లా, నన్ను ప్రేమిస్తే మొబైల్ ఇస్తావా? ఏమి నన్ను ప్రేమిస్తే వాచ్ ఇస్తావా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? జీవితాన్నా లోకాన్నా? అంతే. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఒక 20, 30, 40, 30 ప్లాట్ ఇప్పి మళ్ళీ ఆ పేరు మీద. నువ్వు నన్ను ప్రేమిస్తే మంచి డ్రెస్ ఇప్పి నాకు. నన్ను ప్రేమిస్తే నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. అయితే నాకు చూడండి, పొగ చెప్పపా, దేవుడు మనల్ని ప్రేమించి, నాకు చాలా ఇష్టమైంది, ఆది కాండంలో దేవుడు నన్ను మా తాతలు చేయకముందే వానికి ఏమేమి కావాలో అన్నీ చేసి పెట్టి అన్నీ చేసి పెట్టి, రే ఇక నువ్వు తిన్ను, ఏమన్నా చెయ్యి, నన్ను ప్రేమించురా అంటే వాడు ప్రేమించలే. ఆ తోటలో ఉండేవి బైబిల్లో రాయబడింది, కంటికి ఎట్లున్నాయంట, అవి అందంగా ఉన్నాయంట, నోటికి రుచికరంగా. ఇప్పుడు పండు తిన్న తర్వాత దేవుడికి తెలియదు ఆదాము అన్నాడని. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు ఆదాము సింపుల్గా, అయ్యా ఇదిగో నేను ఇక్కడున్నాను ప్రభా అంటే అయిపోయిందా? నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూసి నాకు భయము కలిగింది అంటాడు. దేవుడు అడిగింది ఏం, భయపడుతున్నావాడు అడిగాడా, ఎక్కడున్నావు అడిగాడా? వాడు చెప్పింది ఏమి ఇప్పుడు? సాకులు. అంటే దొంగ, ఈ ప్రేమలో దొంగ సాకులు ఉంటాయి. మా అమ్మని భయపడి నేను ఇట్లా చేస్తేని నన్నేమనుకోవద్దు, ఇదిగో నీ వాచ్ తీసుకో, నీ మొబైల్ తీసుకో, నీ డ్రెస్ తీసుకో, నీవన్నీ తీసుకో, నాకు నువ్వు వద్దు, నాకు వాడే ఇష్టం. ఎవడాడు? సైతానుగాడు. దొంగలించుటకును, నాశనము చేయటకును, హత్య చేయటకు వచ్చును కానీ మరి వాడు దేనికి రాడు. మరి నేనైతే నా గొర్రెలకు జీవమును సమృద్ధి, ఏం చెప్పండి, సమృద్ధిగా ఇచ్చు దేవుడు నేనై ఉన్నాను. ఆ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను రూతు యేసు ప్రభు భూలోకానికి రాకముందే గ్రహించి అంటుంది, అత్త నీ దేవుడే. ఇది ప్రేమ అంటే. మా అత్తకొక దేవుడు, మా మామకొక దేవుడు, నాకొక దేవుడు, నా మొగుడికి ఒక దేవుడు, నా పిల్లలకు కూడా యా దేవుడు తెలియలేదు సార్, తెలియని దేవుడు. అందుకే యేసుప్రభు అన్నాడు మార్క్స్ వార్త, సరే మా యోహాను వార్తలో, అమ్మా మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమైతే తెలిసిన వాడిని ఆరాధిస్తున్నాం. అమ్మా మీరు తెలియకుండా ప్రేమిస్తున్నారు, మేము తెలిసి ప్రేమిస్తున్నాం. అది ప్రేమ. తెలిసి ప్రేమించాలి. తెలియకుండా ప్రేమించి పడిపోతుంది సార్. తెలిసే పడిపోయినారు కొంతమంది. అన్నీ లాక్కున్నాక వాడిని ఖాళీ చేసి, నేను మొన్న చూస్తుండే అది యూట్యూబ్లో, వాడు పాపం అంత ఆయమ్మని ప్రేమించి అడిగినవన్నీ ఇచ్చి లాస్ట్కి రోడ్డు మీద అడుక్కుంటుంటాడు. వాడు అడుక్కుంటుంటే ఆ పిల్ల ఇంకోటి ఇట్లా పోతూ ఉంటుంది. వాడికి నువ్వా ఇట్లా బికారీ అయినా? వాడు అంటాడు, నేను బికారీ అవ్వలేదు, నువ్వు నన్ను బికారీ చేసినావు. ఏమంట? నువ్వు నన్ను బికారీ చేసినావు. అయితే నేను ఒకసారి అనుకుంటాను, దేవుడి దగ్గర మనం ఎన్ని తీసుకున్నా, ఆయన మనకి ఎన్ని ఇచ్చినా, ఆయన దగ్గర ఏమి కూడా ఒక ఎంత కూడా పోదు ఆయన దగ్గర. నాలాంటి వాళ్ళు ఎంతమందో దేవునికి
అడిగినవన్నీ ఇస్తాడు. అడగక ముందే, ఎప్పుడు అడగక ముందే ఇచ్చే దేవుడు. ఆ దేవుణ్ణి గూర్చి రూతు ఎరిగింది, ఆ రూతు తెలుసుకుంది. అప్పుడు అంటుంది అత్తని, అత్త మా దేవుళ్ళు మా దేవతలు అందరూ శపించబడ్డవారత్త. ఈ మోయాబీయులు మోసగాళ్ళు, వ్యభిచారముతో పాపముతో పుట్టిన వారు, వారికి నేనంటే నాకు వారంటే ఇక ఇష్టం లేదత్త. ఎందుకంటే నాకు నీ దేవుడు ఎవరో తెలిసిందత్త. నీ దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న మీ వారిని విడిపించాడని నేను విన్నానత్త. నీ దేవుడు యెహోషువతో అద్భుత కార్యాలు చేయించాడని నేను విన్నానత్త. మీ దేవుడు మా పట్టణం నుండి దాటి వెలుచున్నప్పుడు మా పట్టణంలో చాలా మందికి మేలు చేశాడని నేను విన్నానత్త. అంటే రూతు సువార్త వినింది. చెప్పండి ఏం చెప్పింది? ఇప్పుడు ఇంతసేపు మనం ఆరాధన చేసాం కదా, నాలో నీవు నీలో నేను మెల్లగా పాడితే ఆయనకి ఎంపుగా ఉండాల. అడుక్కు తినేవాడికి ఉన్న ట్రిక్కులు కొంతమందికి ఉండవు. పడితే సార్ అమ్మా కొద్దిగా అన్నం పెట్టమ్మా, ఎంత ట్రిక్ మెల్లగా అడుగుతాడు. ఎసయ్యా నువ్వు దేవుడైతే నన్ను కాపాడయ్యా. ఇదేం బ్లాక్మెయిల్. నువ్వు దేవుడైతే అంటే ఆయన తెలియదు దేవుడని. లేదు, నాకు సువార్త ప్రకటించడం. ఏం వినింది రూతు? అత్త నీ దేవుడిని గురించి నేను విన్నానత్త. నీ దేవుడు సర్వశక్తిమంతుడత్త. నీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విన్నాను. నీ దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడని చెప్పడం నేను విన్నానత్త. నీ దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని విడిపించడం నేను విన్నానత్త. అలాగే కాదత్త, నీ దేవుడు బెత్లెహేం అనగా నీ దేవుడే జీవాహారం అని రొట్టె నేను విన్నానత్త. నేను ఇప్పుడు నీ వెంబడి వస్తానత్త. నీ దేవుడే. నిజంగా రూతు పాట పాడింటది. ఏం పాట? నాలో నీవు నీలో నేను నీ సన్నిధిలో. అత్తా ఇక చాలత్తా, బెత్లెహేము ఈ యొక్క ఊరు నాకు వద్దత్త, నా దేశము నాకు వద్దత్త. ఈ యొక్క దేశము, ఈ పట్టణం శపించబడింది, నాకు వద్దిది. నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను వెంబడిస్తా. నీ దేవుడే సర్వశరీరులకు దేవుడని నేను విన్నానత్త. ఎరికో గోడలు కూలిపోతుంటే నేను మోయాబు కొండ మీద నిలబడి మా యొక్క ప్రజలు చూశారత్త. వారు నాకు చెప్పారత్త, ఇదిగో ఋతు మీ అత్త వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఎరికో గోడలు కూలిపోవడం మేము చూసామని చెప్పారత్త. అది రాయబడింది, నేను విన్నానత్త. శపించబడినటువంటి నా పట్టణము నుండి నేను ఆశీర్వదించబడిన దేశంలోనికి నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడత్తా. నువ్వు కాదత్తా నన్ను ఎన్నుకున్నది, నా దేవుడే నన్ను ఎన్నుకున్నాడు, నా పేరు పెట్టి పిలిచాడు. నాకు ఆయన ఒక ఉద్దేశం కలిగి నీతో సహవాసం చేయించాడత్తా. అందుకేనత్తా నీతో సహవాసం నాకు పరలోక రాజ్యానికి దారెత్తా. అప్పుడు ఆ రూతును తీసుకొచ్చి ఈ యొక్క మోయాబురాలు తీసుకొచ్చి బెత్లెహేములో ఆమె దించగానే, తొందరగా చదువుకుందాం. అది ఋతు గ్రంథం 2వ అధ్యాయం. నయోము పెనిమిటికి బంధువుడైన అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమేలకు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబురాలైన ఋతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనందుకనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోకి వచ్చి నేను కొయ్యువారి వెనుక పొలములో ఏరుకోనేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేను కొయ్యువారితో చెప్పగా వారేమన్నారు తెలుసా? యెహోవా నిన్ను ఆస్వాదించును గాక అనేరి. ఇప్పుడు రూతు కూడా మాట చెప్తా ఉంది, పొలంలో ఉంది. ఆయన ఏమంటే దేవుడు మీకు తోడైనను గాక అంటే, ఆమె ఏమంటుంది దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. అదంతా అయిపోయిన తర్వాత ముందుకు చూద్దాం. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కొయ్యువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి. ఎక్కడి నుండి? శపించబడిన దేశము నుండి
మధురమైన మీ అత్తవారితో, లేక మీ అమ్మ, అత్తగా సారీ మీ అమ్మ, మీ చిన్నమ్మ లేక మీ పెద్దమ్మ, ఆమె వెంట వచ్చినటువంటి మోయాబురాలు, ఆమె పేరు రూతు అనగానే ఆ మాట చూడండి, కిందికి వెళ్దామంట, చదువుదాం, ఇక్కడికి చూడండి. ఇది చూడండి, యేసు ప్రభు సంఘానికి చెప్పే మాట, మన బారు సంఘానికి చెప్పే మాట, నా కుమారి, మనం దేవుని మాట వింటే దీవించబడతాం. రూతు ఆశీర్వదించబడడానికి మొదటి కారణం మోయాబుని విడిచి బెత్లెహేములోకి వచ్చింది. బెత్లెహేములోకి రాగానే ఇప్పుడు పనిని ప్రారంభించింది, సువార్త పనిని ప్రారంభించింది. ఇప్పుడు బోయాజు మాట్లాడుతున్నాడు, ఏమన్నా చెప్పండి, నా మాట నా మాట నా మాట. ఇప్పుడు మీరేం చేయాలి? మేము దీవించబడ్డాం, ఎంతో పాట పడ్డాం కదా, నాలో నీవు నీలో నేను పాడాము, దీవించబడ్డాము, ఆశ్రయించబడ్డాము, అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలంట? మాట వినాలి. రూతు దీవించబడ్డ వంశావళిలో రావడానికి రెండవ కారణం ఏం తెలుసా? మాట విన్నది. మొదటిది, తానున్న స్థలాన్ని విడిచింది, తాను నమ్మిన దేవతలను దేవుళ్ళని విడిచిపెట్టింది. చెప్పింది, అత్త వారందరూ మాయా మోసం అని తీర్మానం తీసుకుంది. ఇప్పుడు మాట వింటూ ఉంది, మాట వింటూ ఉంది. ఎవరు చెప్తారు మాట? బోయాజు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని బోయాజుని నేను ఒకటి చేస్తాను. బోయాజు రూతుకు యేసు ప్రభులాగా, రూతు సంఘములాగా. ఈ సంఘం శపించబడినటువంటి రీతిలో, శపించబడినటువంటి దినాల్లో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన పిలిచి బెత్లెహేములో తీసుకొచ్చాడు. ఇప్పుడు తన సంఘముతో తను మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా మాట వినము. ఇంకొక చెప్పాలా, ఒక్క చర్చిలో కట్టబడి ఉండండి, అన్ని ఎవడొస్తే వాడు మాట వినేది. ఆ పాస్టర్, ఈ పాస్టర్, వాడు వీడు, ఆ టీవీ, ఈ టీవీ, ఈ మొబైల్, ఆ మొబైల్, ఓకే నెప కొట్టి 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 చూసి లాస్ట్కి పిచ్చోళ్ళై దేవుడో దేవత పోరు నీ అయ్యా. బైబిల్ అది చెప్తారు కదా. నాకు ఆ మాట చాలా ఇష్టం తెలుసా. యేసు ప్రభుని గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరసి ఒక మాట అంటది, నేను చేసిన వాటిని. ఎవరు చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. నేను చేసిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చెప్పిన ఈయనే కదా మెస్సయ్యా. ఈ చాలామంది ఎట్లా తెలుసా, స్టేజ్ మీద ఉంటారు కదా, మీటింగ్ పండుగ ఆర్గనైజర్లు, వాళ్ళు ఎట్లన్నా ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్పరు, వాళ్ళందరూ పరిశుద్ధులు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ సూట్లు బూట్లు వేసుకుని అందరూ గొప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. డబ్బులు ఇచ్చేవాడు ఏం చేసినా బారాకుని మాపి, అవునా? యేసు ప్రభుని గురించి శిష్యులకు మాట చెప్పాడు, ఇదిగో మేము దేనిని తాకితేమో దేన్ని చూచితేమో మా గురించి మాకు ఎవరు తెలియపరిచి మమ్మల్ని పాపమును రక్షించి తన పరలోక రాజ్యమునకు చేర్చెనో ఆయనను గూర్చి మేము చెప్పుటకు సిగ్గుపడవారం కాదు. ఇప్పుడు బోయాజు చెప్తున్నాడు, నా కుమారి, నా మాట వినుము. ఎవడు వాక్యం చెప్పినా వాడంట పోయేదే. ఏం వాక్యం చెప్పినా, ఏం వాక్యం చెప్పండి, ఏమో భలే చెప్పేశారు మా సురేష్ అడగండి. రేపు పొద్దున లేకపోతే పొద్దున పోయి, ఏం సురేష్ ఏం వాక్యం చెప్పేశారంటే, ఏం భలే చెప్పినామా సారు, భలే చెప్పినామా సారు, ఏం చెప్పా, అదే చెప్పా. అంటే చాలామంది అట్లే ఉంటారు. ఎవరు పాస్టర్లు పిలిచేదే, పాస్టర్ కలిసి చెప్పరు, సార్ పలానా పాస్టర్ వచ్చిండ మా ఇంటికి అని. ఏం లేదు, ఎవడన్నారా పిలుచుకొని పోయేది, ఎవడన్నారా పిలుచుకొని పోయేది. అది మురికి కాలువ, మంచి కాలువ, ఏడాది మిగిలితే కాలువ గడ్డ, ఆ కాలువ గడ్డ. అది ఇప్పుడు చూడండి, కాలువకి అప్పుడు మా చిన్నప్పుడు బాగుండే కాలువ, ఇప్పుడు అన్ని ఇండ్లు ఎక్కువయ్యి దానికి ఏం పెట్టారు, పైపులు, అన్ని డ్రైనేజ్ పైపులు మంచి కాలువకే పోయేది. ఆ కాలువలో పోయి ఈత, ఇప్పుడు అసలు కాలువకి ఈతడకపో నేను, ఎందుకంటే కాలువ అంతా గలీజ్.
అట్లా చర్చ్ కలిసి కాదు. ఇప్పుడు ఈ చర్చికి అన్నీ ఏవేవో వచ్చేసినాయి. యేసు ప్రభు యొక్క సువార్తలోకి ఏవేవో అన్ని ఛానల్ వచ్చి గలీజ్ చేసి ఇవన్నీ పోయి మోకాల్లో లేకుంటే కర్మలో పడతాయి. ఎంత మీకు కూడా చెప్పుందా, అమ్మా ఇంకొక పొలానికి పోవద్దు, ఇంకొక పాస్టర్కి చెవి ఒగ్గొద్దు, ఇంకొక సువార్త వినొద్దు. పౌలు కూడా మాట అంటాడు, మేము చెప్పినది కాక మరి ఒకరు ఎవరైనా చెప్పినా, ఒకవేళ నేనే వచ్చి రేపు ఏమైనా దీనికి వ్యతిరేకంగా చెప్తే నువ్వు వినొద్దు అంటాడు. బోయాజు ఎంత బాగా చెప్తున్నాడు, అమ్మా నువ్వు పోయే చర్చిలో నమ్మకంగా ఉండు, నువ్వు పోయే చర్చిలో నీకు ఇచ్చిన పనిని లోపం లేకుండా జరిగించు. మోయాబు స్త్రీ ఈ రూతు ఊరికే ఆశ్రయించబడలేదు. ఆమె నమ్మకంగా ఆ పొలములో పనిచేసింది. ఆ పొలము యజమానుని పెళ్లి చేసుకోవడానికి ఆమె అతన్ని మెప్పించింది. రేపు మనం కూడా యేసుప్రభుని పెళ్లి చేసుకోబోతున్నాం మేఘాల మీద. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘానికి పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లిలో నువ్వు పెళ్లి కూతురుగా ఉండాలి, కానీ పెళ్లిలో నీళ్లు పోసే వాళ్ళగా వడ్డించే వాళ్ళగా ఉంటే ఏం వేస్ట్. వాళ్ళకి అంతా వడ్డించడం కూలే. వడ్డించేవాడికి ఏమిటో చెప్పండి, కూలే. పెళ్లి కూర్చున్నప్పుడు ఆ బైబిల్ నాకు ఆ మాట తెలుసు, పిలువబడిన వారితో ఏర్పరచబడిన పెద్దలు స్నేహితులు వచ్చంట వారు ఇప్పుడు మనకి ఎట్లా పెళ్లికి బహుమానాలు ఇస్తారో అక్కడ పెళ్లికి బహుమానాలు ఇస్తారంట. బహుమానాలు ఇక్కడ చెప్పండి, బహుమానాలు తీసుకునేవాడు గొప్పవాడా, ఆడ వడ్డించి సార్ ఇంత కష్టపడితే మీరు ఏమన్నాయి సార్, ఏది గొప్పది? పెళ్లి కూతురు ఏది గొప్పదే? టిప్స్ అనుకునేది గొప్పదా? చాలామంది టిప్సే. ఏసయ్యా ఏమన్నా ఇస్తే సార్లేయ్యా నీళ్ళు పోస్తాను, ఏమన్నా ఇస్తే సార్లేయ్యా అన్నం వడ్డిస్తాను, లాస్ట్కి ఏమి లేకుండా ఇస్తరాకలన్నా ఎత్తుతానులే అయ్యా నీ పెండ్లిలో. అవునా చెప్పండి. ఎందుకు రూతు దీవించబడింది తెలుసా? తను పని మనిషిగా ఉండాలని కాదు, తాను భార్యగా ఉండాలని. తను భార్యగా ఉండాలని బాధ్యత రహితమైనటువంటి జీవితాన్ని తను తెలుసుకుంది. ఇప్పుడు అంటున్నాడమ్మా, నువ్వు ఇంకొకరి పొలాన్ని ఎన్నుకోవద్దు, ఇంకొకరి సహవాసం వద్దు, నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో ఈ సహవాసంలోనే ఉండమ్మా. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాక ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతున్నారంటే, ఎవడి ప్రసంగాలు వాడి ప్రసంగాలు వినేదే. ఈ మొబైల్కి పని లేదు పాటలేదు దండిగా వస్తాయి. ఇదేం తెలుసా, చాలామందికి ఇది వచ్చిన తర్వాత చదువు ఉండదు. నేను చెప్పిన బైబిల్ చదువురు వెదవులు. రెండోది వినరు. ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు బోయాజు, అమ్మా వినో 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 వినరు. వినే ఓపిక ఉండదు. 4 మాటలు వచ్చిందంటే కొంతమంది ఎట్లుంటారంటే నాకు అన్నీ తెలుసు అని బైబిల్ని పిప్పి చేసేస్తారు. ఇంకా నేను చెప్తున్నాను కదా, నేను 40 ఏండ్లయా ఇంకా నాకు తెలిసింది ఇంతే, బైబిల్ ఇంతే, ఇంతే. నేను బైబిల్ స్కూల్ ముగించి 40 ఏండ్లయా, 38 ఏళ్ళు పాస్టర్ అయ్యి ఇంకా నాకు తెలిసింది ఇంతే. నాకన్నా పెద్ద అయిన పీటర్ పాస్టర్, ఆయన మాలాంటి వేల మంది సేవకులు తయారు చేసిన ఆయన అంటాడు తెలుసా, నేను ఇంకా 0.0 కూడా తెలుసుకోలేదే బైబిల్ అంటాడు. కొంతమంది ఎట్లుంటారంటే 4 ముక్కలు తెలుసుకుంటే నాకు బైబిల్ అంతా తెలుస్తారంటాడు. ఏమీ తెలియదు వాడికి. ఈ నల్ల కవర్ తెలుసు మధ్యలో ఏమీ తెలియదు వాడికి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తాడు బోయాజు రూతుతో? నా మాట విను. ఆయన మొదటి మాట ఏం తెలుసా, అమ్మా నువ్వు ఇంకొక పొలంలో పనికి పోవద్దు. కొంతమంది ఎట్లా తెలుసా, ఈ కొలిమించకుండా కదా, ఈ పొద్దు ఈ మేస్త్రి పనికి, రేపు ఆ మేస్త్రి పనికి, రేపు ఈ వాడికి పరిరాదు పాట. లాస్ట్ వరకు వాడు చచ్చిపోయిన వాడు గండాలే తప్ప వాడు మేస్త్రే కాడు. వాడు అయితే మేస్త్రాడు లాస్ట్ వరకు ఏమాడు వాడు గండాలే, వాడు బతుకంతా గండాలే. నువ్వు చర్చికి వచ్చినాక నువ్వు చర్చిలో నమ్మకంగా నీయత్తుగా ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ చర్చిలో ఉంటావు, ఆ చర్చిలో వింటుంటావు వాక్యం ఇంటికి పోయినాక. ఆడ వాక్యం వింటావు, ఆడ ఎవరికో కానకిస్తావు ఇంకో దగ్గర పోయి. నీ జీవితంలో కాదు, నీ బతుకులో నువ్వు బాగుపడవు. శపించబడిన రూతు ఎందుకు బాగుపడింది చెప్పండి. ఇప్పుడు బోయాజు చెప్పిన మాట విన్నది. ఆయన చెప్పిన మాట ఒకటే, అమ్మా
నువ్వు ఇంకొకరు పొలానికి పోవద్దు, ఇంకొకరి మాట వినొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే దీవించబడతావు. అప్పుడు ఆమె అన్నది, అవునయ్యా నేను తీర్మానం తీసుకొని మా అత్త చెప్పిన మాట, అంటే అత్త ఇప్పుడు పాస్టర్, అత్త ఎవరు? పాస్టర్ చెప్పిన మాట నేను వింటానయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా. తర్వాత ఇంకోటి చెప్పండి. రూతు దీవించబడడానికి కారణం ఏం తెలుసా? నిలకడత్వం, స్థిర మనస్సు కలిగి ఉండాలి. వాళ్ళ అక్కేం చేసింది చెప్పండి? చంచల మనసు కలిగి అత్తకు ముద్దు పెట్టి పారిపోయేసింది. అత్త బాయ్ బాయ్, నాకు చాలామంది ఉన్నారు అత్త, నీకు ఒక్కడే, నాకు చాలామంది ఉన్నారు అత్త. కొంతమంది చూడండి, చాలామంది చర్చకి వచ్చి ఉంటారు, ఫస్ట్లో కొన్ని రోజులు వస్తారు, ఉంటారు, అన్నీ చూసుకుంటారు. తర్వాత ఏమిటంటే ఏం బయటకు వస్తే ఒకటే పాట పాడతారు. మీ సార్ నాకే చెప్తాడు, అదే చెప్తాడు, అదే చెప్తాడు, అదే చెప్తాడు. ఒకసారి అది చెప్పిన కదా పాస్టర్, మన తెలుగు ఏం పేరు, ఆయన పేరు వేదం పుస్తకం పాస్టర్ పేరు ఏం పేరు, ఆయన పేరు సామవేదం. ఆయన మాట చెప్పిండగా, యోహాను సువార్త 3:16 అంటే వాడి కోపం వస్తుంది, చర్చి పెద్ద అంటాడు. వాడి పేరు యోహాను, 3 పిల్లలు 16 మంది పిల్లలు అంట. ఆయన వచ్చినతోనే ఫస్ట్ వచ్చినతో పాస్టర్, యోహాను సువార్త 3:16 చదవండి అంటే వాడు వచ్చి, ఏం సార్ మొన్న అదే చెప్తీవి, నిన్న అదే చెప్తీవి, ఇప్పుడు చెప్తే నీకు వేరేది లేదా అని అంట. ఏమి మొన్న అదే, నిన్న అదే, ఇప్పుడు అదే అంటే వాడు చెప్తాడు దేవుడు, రే యోహాను 3:16 మానుకో. యోహాను వీడు అట్లా కాదు, లేదు దేవా నేను సమరస్త్రీలాగా దేవా, నాకు 3 సరిపోరు దేవా, ఇంకా కావాలా దేవా అనేవాడు. వాడు మాట్లాడుతాడు దేవుడు, యోహాను 3:16, రే యోహాను నువ్వు 3:16 మానుకో. ఆ యోడు 3:16 నిత్యంగా వెంబడించు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిలకడగా నిలబడాలి. రూతు నిలకడగా నిలబడ్డదంట, అందుకే దేవుడు ఆమెను ఆశీర్వదించెను. ఎలాగో చూడి ముగిస్తాను, 2వ అధ్యాయం ముగించుకుందాం తొందరగా. ఇంకా ఇవి అయిపోయినా ఇంకా 2 అధ్యాయాలు ఉంటాయి, ఇవి అయిపోయినాక ఇంకా 2 అధ్యాయాలు ఉంటాయి. ఒకసారి గట్టి చెప్పడం కొట్టండి, గట్టి చెప్పడం కొట్టండి, గట్టిగా గట్టిగా. నీ అబ్బా, నిన్ను ముట్టొద్దని దేవుడు సైతాన్ని చెప్పినాడు. రే సైతానా వాళ్ళు ముట్టొద్దురా రే. దేవుడికి స్తోత్రం కలిగిన కాక రాత్రి దయ్యం వచ్చిన ఇట్లా గొంతు పిసికినట్లు కనపడా. నీ అయ్యా ఏం అబద్ధం సాక్షి చెప్తావు, నీకు ఎందుకు ముట్ట దయ్యం వచ్చిన? ఇప్పుడు యేసయ్య నిన్ను ముట్టొద్దని దయ్యానికి ఆజ్ఞాపించాడు. యోబు గ్రంథం చదివి మీకు అర్థమవుతుంది. యోబుకి వచ్చి సైతాన్ వచ్చి, దేవా వాడు నిన్ను ఊరికే నమ్ముకున్నాడు, ఏమయ్యా నువ్వు వాడికి అంత ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, ఆస్తి ఇచ్చి, అంతస్తు ఇస్తే మరి ఇంక వాడు నిన్ను తప్ప ఇంకో దేవుడు అంటాడు. ఆవిడ దేవుడు అంటాడు, రే సైతానా పో, ఆస్తి అంతా తీసుకో. ఒకే రోజు 14 మంది పిల్లలు చచ్చిపోతారు. ఒకే రోజు కొన్ని వేలకు గొర్రెలు చచ్చిపోతాయి, ఒంటలు చచ్చిపోతాయి. అన్నీ చచ్చిపోయిన తర్వాత ఆయన దేహానికి రోగం వస్తుంది, పుండు వస్తుంది. ఏమొస్తుంది యోబుకి? దేహం అంతా కురుపులు వస్తాయి. అయితే దేవుడు ఒక మాట చెప్తాడు సైతాన్, రే సైతానా నీకు బాడీ అప్పగిస్తాను, ప్రాణం నా చేతిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాణం ఏ చేతిలో ఉంది? రవ్వంత ముళ్ళు తొక్కితే అయిపోయి ఏసయ్యాను అమ్మా అంట. ఏసయ్య అనేది ఆ ముళ్ళు పేడుస్తుంది. కొద్దిగా ఏమన్నా పైనుంచి ఇట్లా పడిందంటే ఏం చెప్పాడు పోయాజు? నిన్ను ముట్టకూడదని నీ చుట్టూ ఉండే సైతాన్లకి దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు తొంగి చూస్తావు అనమాట. బయటికి తొంగి చూసేది అది గబక్కని లాక్కుంటుంది. ఇప్పుడు తెలియదు నాకు ఉందో లేదు. మటకా రాసేవాళ్ళు ఉంటారు, అప్పుడు మటకా రాసేవాళ్ళు ఆడ కొంతమందికి మటకా ఆడే అలవాటు. దేవుడు నమ్ముకున్నాక అది లోపల కొన్నిసార్లు ప్రాణం లాగుతుంటుంది కదా, అట్లా పోతా వాడేమంటాడు, ఏమన్నా బాగుండావా? బాగుండాను తమ్ముడు, ఏమి లేదు 43 వస్తుంది, ఒక 53 వేసిపోంటాడు వాడు. 43 వస్తుంది,
వీడంటాడు అన్న నా దగ్గర 50 ఉంది 3, నువ్వు 50నే 3 వేస్తానులే అంటాడు. వాడు 53 వేస్తాడు, రేపు 43 రాదు 34 వస్తుంది. ఇక్కడ వచ్చి దేవుడా నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం దేవా, 43కి వేసినాను దేవా, 43కి దేవుడు రేపు తిక్కనా కొడుక 34 వచ్చి పో అంటాడు. మళ్ళీ సాక్షి చెప్పేది దేవుడి స్తోత్రం గురించి కాక, నేను రోడ్లో పోతా ఉంటేని నాది 50 రూపాయలు ఏడపోయిడిసి అంట. ఏడపోయింది 50 రూపాయలు ఏడపోయిందా? చూడండి జాగ్రత్త. దేవుడు చెప్పాడు నిన్ను ముట్టకుండా ఉండుటకు నేను ఈ దేశంలో ఉన్న యవనస్తులందరికీ చెప్పేశాను స్ట్రిక్ట్గా, రే ఎవడైనా ముడితే కాదు చూస్తే కండ్లు పీకుతాను. బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని చూడడానికి కండ్లు లేకుండా దేవుడు సైతాన్ తల చిదగొట్టాడు. ఇప్పుడు ఎప్పుడు సైతాన్ నడిపించేవాళ్ళు ఎవరు? సైతాన్ కండ్లు లేవు, తలకాయ లేదు, వాడికి నడిపించేవాళ్ళు ఎవరు? సంఘమే నడిపించేది, లోకం నడిపించేది. సంఘానికి అన్నీ కావాలా, యేసుప్రభుని నమ్ముకున్నాక ఇంకా అన్నీ కావాలా. దినాము సాపేసుకొని నేల మీద పండుకున్న ఆయమ్మకి యేసుప్రభుని నమ్ముకున్నాక రోవంత డబ్బులు వస్తాయి కదా, భర్త తాగుడు తిరుగుడు ఏం చేయడు. 4 డబ్బులు వచ్చేసరికి ఏమే మంచం వేసి సోఫా వేసుకుందామా, నేను తెచ్చుకునే వద్దని లేదు. ఈ అమ్మకి ఇంకా నేల మీద నిద్ర రాదు. ఇంకా కరెంటు ఉండి ఫ్యాన్ తిరిగితే నిద్ర రాదండి. ఇప్పుడు బెడ్ కావాలా, ఫ్యాన్తో పాటు ఏసీ కావాలా. ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు ఇది. మొన్న ఎవరు చెప్పిన మాట? సంగతి చెప్పిన వాక్యమే. హోషేయ 13వ అధ్యాయం 4వ వచనం చదువు జాన్. ఆ జాన్ కాదు, ఈ జాన్. గట్టి చదువు. మీరు యేసుప్రభుని నమ్ముకున్నాక వినండి. మీరు యేసుప్రభుని నమ్ముకున్నాక మీకు యేసుప్రభునా మళ్ళీ వేరే దేవుళ్ళు ఉన్నారా? ఏమన్నా చెప్పాలి గట్టిగా. యేసుప్రభే కదా, ఓకే. అంత ఏమి లేకుండా కష్టాల్లో, దరిద్రతలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండి ఎండకు మాడిపోయిన ముఖాలను ప్రేమించి స్నేహించడం అంటే ప్రేమించడం. తర్వాత ఇప్పుడు 3 పూట్ల పో దొరికిందమ్మా. అప్పుడు తినే కష్టం ఉండే. బళ్ళారికి వచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో ఏముండలే, తట్టలుండే, అన్నీ సిల్వర్ ప్లేట్లు ఉండే. యేసుప్రభుని నమ్ముకున్నాక అన్నీ బాగా అయిపోయా. ఇప్పుడు ఇంట్లో అన్నీ సమృద్ధి, సామాన్లు సమృద్ధి, భూవ సమృద్ధి, అన్ని సమృద్ధి. ఇంకేమి తినడం పండడం. మీకు మేత దొరికిన తర్వాత వారు తిని, ఏమ్మా చర్చికి రాలేదంటే, ఏమన్నాయ్యా కూరాకు తెచ్చా పొద్దున, ఇప్పుడు తిని పండాడేమో ఇంట్లో, ఎవరు తెలుసయ్యా. ఏమ్మా ఆదివారం చర్చికి రాలేదంటే, లేదయ్యా కొళాయి వచ్చిండే దండికి బట్టలు లేకున్నప్పుడు దేవా బట్టలి దేవుడు బట్టలు ఇచ్చిన తర్వాత ఆ బట్టలే ఇంక దేవుడు. ఏమ్మా మన చర్చికి రాలేదు ఈ ఆదివారం అంటే, లేదయ్యా పోయిన ఆదివారం ఉతికేసింది కదా, ఈ ఆదివారం అన్నీ మడిచిపెట్టుకుంటామయ్యా. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో ఏం చేస్తుంటివి? ఏం లేదయ్యా టీవీ సీరియల్ చూసి టైం అయిపోయినయ్యా. ఏం లేదు, నా కొడుకుకి పెళ్లి చేసింది కదా, ఆ కోడలు వాళ్ళ మేనత్త మగుడు పెండ్లాం అక్క చెల్లెలు వచ్చిండయ్యా. అవుతుంది వీడికి వచ్చి ఆదివారం మళ్ళీ ఎప్పుడో ఒక ఆదివారం వచ్చి, నాలో నీవు నీలో నేను. అవునా? మీకు ఆహారము దొరికిన తరువాత తిని బాగా తృప్తి పొంది, మీరు ఇక్కడ చూడండి, రూతుకి ఆహారం దొరికింది, తృప్తిగా ఉంది. అయితే బోయాజు మాట విన్నది. రూతు దీవించబడ్డానికి
మీరు ఇంకా దిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె నమ్మి తీర్మానం తీసుకొని పైకి పోతా ఉంది. మీరు నమ్మిన తర్వాత దిగజారిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు 3 పూట్ల బాగా కడుపు నిండా పోవా. ఎందుకు షుగర్ వచ్చింది? ఎందుకు బీపీ వస్తుంది? మాటది బీపీ వచ్చేది. నాకు తలక తిరుగుతుంది, ఎట్లా మాటలు, నువ్వు నన్ను తక్కువ వచ్చింది, నా తలక తిరిగిందా అంటే బీపీ వచ్చింది. ఇంకా అర్థం. ఇంకా ఏమీ లేనప్పుడు ప్రార్థన దండిగా వస్తుంది. శుక్రవారం నాకు బాగా తెలుసు, శుక్రవారం ప్రార్థన దండిగా వస్తుంది కదా మా ముందు. మీరు ఎట్లా ఉంటారు ఫస్ట్? ఇప్పుడు ఏమైంది? అన్ని బలం వచ్చింది, బాగా వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, తిని తృప్తి చెంది ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి ఏమొచ్చింది మీకు? హలో, దేవుని బిడ్డలకి గర్వం వచ్చిందంట. అన్నీ బాగా అయిపోయినాం, మాకేం బాగా అయిపోయినాం. చర్చికి వస్తాను పో, వస్తానులే పో. గర్వించి దేవుణ్ణి మరిచిరి. ఇదే వచ్చింది సమస్య. అట్లా కాదు, దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి డబ్బులు ఇచ్చినాక ఇంకా చర్చ లేదు, పిరిచలేదు. యేసయ్యా, నాకు నువ్వు ఇచ్చిన డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలో ఆలోచన చేసుకుంటానయ్యా. ఈ పొద్దు కోడి మాంసం, రేపు చేపల కూర, ఇంకో మటన్ గొర్రె మాంసము, ఇంకో దినం పలావు, ఇవి ఇంతే కాదయ్యా. నా బిడ్డ మొగుడు పెండ్లి, వాని పెండ్లి, వీని పెండ్లి, ఇంకా పెండ్లిళ్ళు, ఆదివారం పెండ్లిళ్ళు అన్నీ అయిపోయినాక 25వ సంవత్సరం లాస్ట్ డిసెంబర్ 31వ తారీఖు వచ్చి, యేసయ్యా తప్పు చేసినానయ్యా, నన్ను క్షమించయ్యా, నాలో నా ఏదో మేలు చూసావు కదయ్యా, ఆస్వాదించయ్యా. అప్పుడు చర్చిలో పాస్టర్ ఒక వాక్యం చెప్తాడు, నీకు మేలు కలుగునిగాక పో. ఇంకంతే, ఆపద పోతే మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళా డిసెంబర్ 31కే. ఇది దేవుడు నమ్ముకున్న ప్రజలు చేసేది. దేవుడి వాగ్దానం, దేవుని ఆశీర్వాదం ఎందుకు తప్పిపోతుందంటే రూతు లాంటి తీర్మానం లేదు. రూతు ఫస్ట్ విన్నది, వెంబడించింది, తీర్మానం చేసుకుంది, చెప్పిన మాటకు లోబడి సంఘ కాపరైనటువంటి లేక దేవుడు అయినటువంటి బోయాజుకి ఆమె భార్యగా ఉండుటకు ఆమె అతని దగ్గర నమ్మకంగా ఉంది. కాబట్టి ఆమె అతని పొలములో అందరికంటే బహుగా దీవించబడింది. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. శపించబడిన దేశం, పాపముతో నిండుకున్న దేశం మోయాబు. ఆ మోయాబు దేశంలో పుట్టిన బిడ్డ రూతు. అక్కడి నుండి అత్తను వెంబడించి దేవుని మాటలకు లోబడి తాను ఒకే సంఘములో ఎదిగి ఆ సంఘ కాపరి లేక దేవుని పోలికలో దేవుని స్వరూపునటువంటి బోయాజు చెప్పిన ప్రతి మాటను ఒక్క మాట కూడా తప్పకుండా అక్కడే ఉండి బహుగా దీవించబడింది. ఆ బోయాజు అంటున్నాడు, అమ్మా నీకు ఆశీర్వాదము కలుగును గాక, నువ్వు యెహోవా రెక్కల కిందికి వచ్చి ఉన్నావు, నీకు క్షేమము కలుగును గాక అంటున్నాడు. ఆ మాటలు విన్నటువంటి రూతు క్షేమకరంగా ఉండడానికి తీర్మానం తీసుకుంది. తాను విడిచి వచ్చిన ఆ ఇంటిని మళ్ళా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. మోయాబును గూర్చి ఆమె ఎన్నడూ కూడా ఆలోచించలేదు. అందుకనే ఆమెను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో మనం చాలామంది యేసు ప్రభువును నమ్ముకున్నాం, ఇంకా పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత సిద్ధాంతాలు పాటిస్తూ పాత జీవితాన్ని జీవిస్తూ పాత దాంట్లోనే కొట్టుమిట్టలాడుతున్నాము గనక ఇంకా జీవితంలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బోయాజు చెప్పిన మాట, యేసు ప్రభు మాట, నా కుమారి నా మాట వినుము. ప్రియ బారుకు సంగమా, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడి మాట నమ్మండి. నువ్వే చర్చికి వెళ్తున్నావో ఆ చర్చికి నమ్మకస్తుడుగా అక్కడే ఉండు. నీ పై అధికారి లేక పాస్టర్ చెప్పిన మాటను
అలక్ష్యము చేయవద్దు. బోయాజు చెప్పిన మాట రూతుకు ఒకటే, ఇదే పొలములో నువ్వు ఉండు, ఇక్కడే పని చేసుకుంటుండు, ఇక్కడే నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడన్నాడు. ఆ మాట విన్నది ఆశీర్వదించబడింది. ఆమె కేవలం ఆశీర్వదించబడ్డమే కాదు, ఆశీర్వాదాలకు కారణభూతైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తన పేరును లిఖించుకున్నది. అలాంటి గొప్ప ధన్యత కలిగినటువంటి స్త్రీగా రూతు పిలువబడుచున్నది. అలాగే నువ్వు కూడా దీవించబడి ఆశీర్వదించబడాలి అంటే లేచి నిలబడి నేను కొరకు ప్రార్థన చేస్తాను. లేదు, నాకు బాగా ఆహారం ఉంది, నేను తిని తృప్తి పొందాను, ఇక నాకు దేవుడితో పని లేదు, ఏదో ఆదివారం ఊరికే వస్తాను అని అనుకుంటే ఊరికే కూర్చో, నీకు ఏమీ చేయవలసిన అవసరం లేదు. హోషే అంటున్నాడు, వారు దేవుడిచ్చిన దానిని తిని తృప్తి చెంది గర్వించి దేవుడిని విడిచిపెట్టారంట. ఆ విడిచిపెట్టడమే సైతాను వారిని మొత్తడం ప్రారంభించాడు. అయితే యోబు అంతా పోగొట్టుకున్న దేవునికి నమ్మకం కలిగి, దేవుని విశ్వాసం కలిగి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నటువంటి తీర్మానం కలిగి జీవించాడు. అలాంటి తీర్మానమే రూతు చేసింది. రూతు తన అత్తైన నయోమి దేవుని నమ్ముకుంది. ఆ దేవుడు ఆమెను దీవించి ఆస్వాదించాడు. అలాంటి ఆశీర్వాదాలు కలుగులాగున అమ్మ ప్రార్థన చేస్తారు.